మన ఎంట్రున్న రెడ్డి అన్న కట్లేసిండ్రే ఒకవేళ మంచి తీసే ఆయన కనుక మనకేమని చిటపక్క చిన్న కోసూరు పుల్ల అడవులు చెక్కికేస్తాను రాజు అంటే పులి మాత్రులు ఏం చేసి తీసేస్తానంటావు నాటికి రావు మొన్న ఒక గంట సేపు ఉంది బాత్రూమ్లో తీసేస్తా అంటే దిగబడి రావు అక్కడ మొదలు దొడ్డి అక్కడ భయపడాలా మహావతి చాలి అది మటుకు చాలు మహావతి కాదు మడుపండి కావాలి ఏం చెప్పినా కానీ చంపినాగా గొలుచులు లేవేమి లేవు మీకు గొలుచులు ఉంటే చంపుకోండి మహావతి ప్రజలు సుఖంగా ఉన్నారు కదా పో తగ్గేదేలే అనుకుంటున్నారు వాళ్ళు ముసలి మాకాలు నొప్పులు అయితే చంపుకుంటారులే పింఛన్ తీసుకున్నారు చంపుకోండి మహామంత్రి 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 ప్రభు నేను కొత్తగా కట్టించిన కొలువు చావుడి తక్షణ కొలువు బాధ్యుడురా సరేనయ్యా కొత్తగా ఏమే వచ్చిలా అయితే నేను నీ నాయన చంపించిన బాడి కూర్చో పక్కనకి వెళ్ళి వేసుకొని వెళ్ళిపోతా కూర్చుని కూర్చోంటారా ఏంటంటే సరే నువ్వు నేను కొట్లాడుకునేది ఎవరన్నా అడుగుతుండ్రు పెద్ద మనుషులతో పెద్ద రాకపోతే పోక న్యాయం చేతులు బాగా లావకుండా దున్నపోతే మగం దేవుడు నెట్టినవురా కాదు పెద్ద నాయన సింహారెడ్డి చెప్పినాడు అదంతా సింహాసనము చెప్పినాడు పెద్దప్ప దాని మీదకి నేను కుక్కకూడదంట ఎక్కకూడదు కూర్చోనకూడదు ఎక్కకూడదు ఆ మాట అడిగదేమని ఏమన్నా పంచాయతీలు ఉంటే రా పెద్దప్ప బాగా లావకుండా ఏం తింటావేమో గిడ్డు తినేటుకుంటే మా ఇంట్లో 6 బకెట్లు కుడుతుంది ఎత్తుకొని వెళ్ళిపో వేసుకోరా కూర్చోపో పోనా కొడక వెళ్ళవయ్యా వెళ్ళు కట్టింది చూడు కోడిపిల్ల
రారా తెచ్చినావు రా. దీనిపై నువ్వు కూర్చున్నావు కనుక ఎన్నింటిగా శుభ్రపరచుకురా. అంతంత మాటలు ఎదుర్కొంటే జ్వరం గిరం వస్తే లేకపోతే నడిమలే కదా నీకు. బెల్లముగా తెల్ల బెల్లంగా ఏం చేయాలా రేటు వారు అలసిపోయినా కోడి పట్టలా నేను బిస్కెట్ చేస్తాను. ఏది గుంతా ఏమో పొడుగు పిసుకెళ్ళనుకున్నా పని సున్నం పెట్టించుకో. నా చేస్తా ఉండదు ఎందుకు పిసికినానంటే చెప్పు నేను కొనుక్కుంటా కూర్చున్నాను కావడా పక్కకి వేసుకుంటే నువ్వా అదే నేను చేసుకోవాలి నా దోగులు పెట్టి బాగా మహామంత్రి దక్షిణాంతపురం కలిగి నా భార్య అందాల గాని అపూర్వవతి సుందరాంగి కొండము దేవుని చారుని పిలుపుతారా ఏం చెప్తావు సిద్ధారెడ్డి పిలిచిన రాలంట చిన్నారెడ్డి పిలిచిన రాలంట అదే చెప్తాను అయ్యా నడుకుతా పిలుచురా కొత్త రూపాయక పెళ్ళైన 6 నెలలకు కొదువు పెట్టేసినాడు సైన్ ఉంగరం వాళ్ళ కోళ్ళు పెట్టింటే అరికిసమంటే ఈడిపించాడు వాళ్ళ ఇంటికి వాడు ఏళ్ళు చూపించాడు ఉంగరం ఎక్కడుందో అమ్మ అది ఏమైంది అది ఏమైంది